భాగ్యనగరం విస్తరిస్తోంది. ఐటీ, నిర్మాణ రంగం, వైద్యం, విద్య ఇలా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్కి దేశం నలుమూలల నుంచి వలసలు బాగా పెరిగాయి. దీంతో నగరం కోటికి పైగా జనాభాతో కిటకిటలాడుతోంది. దీంతో అద్దె ఇళ్లకి డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. నగరం నడిబొడ్డునే కాదు, శివార్లలో కూడా సామాన్యుడికి షాక్ కొట్టే రేంజ్లో రెంట్లు పెరిగిపోతున్నాయి. ఐటీ కంపెనీలు, ప్రముఖ విద్యాసంస్థలు, ఆసుపత్రులున్న చోట్ల ఈ డిమాండ్ అయితే మరింత ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇల్లు చారెడు, అద్దె బారెడు అన్నట్టు మారింది పరిస్థితి. హైదరాబాద్ లో సగటు జీవికి షాక్ ఇచ్చేలా ఉన్న ఇళ్ల అద్దెలపై గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. హైదరాబాద్ మహానగరంలో ఇంటి అద్దెలు బాగా పెరిగిపోయాయి. నగరంలోనే కాదు, నగర శివారుల్లోనూ ఇదే పరిస్థితి. విద్యా సంస్థలు, ఐటీ కంపెనీలు, ఆస్పత్రులు, ప్రైవేట్ కంపెనీలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు బాగా డిమాండ్ పెరిగింది. ఒక ఏరియాకి ఇది పరిమితం కాలేదు, ప్రతి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ఎక్కడ చూసినా అద్దె ఇంటికి డిమాండ్తో పాటు రెంట్లు విపరీతంగా పెరిగాయి.